హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో నేను మీకోసం కొన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ నేను మీ ముందు ఉన్నాను. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఫ్రెండ్స్, నేను మీ సాజిద్ని. వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్. సో ఫస్ట్ టెక్ అప్డేట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది వచ్చేసి సోనీ నుంచి ప్రీవియస్గా కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి అబౌట్ ఇయర్ ఫోన్స్ గురించి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ లీక్స్ తొందరలోనే రియాలిటీ కాబోతున్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ మోడల్ నెంబర్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది అనమాట. సో అది వచ్చేసి WF-1000XM4. సో ఈ మోడల్ నెంబర్, ఇయర్ ఫోన్స్ మోడల్ నెంబరు. సో ఈ మోడల్ ఏదైతే ఉందో దీని ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే ఒక వీడియో ప్రోమో లీక్ అయిందనమాట. దీని పరంగా మనం చూసుకున్నట్లయితే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అండ్ అలాగే దీంట్లో మెయిన్గా వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో పాటు దీంట్లో మనం చూసుకున్నట్లయితే 360 సౌండ్ క్వాలిటీ వచ్చేసి దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కొన్ని లీక్స్ పరంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి బ్యాటరీ అవర్స్, బ్యాటరీ పరంగా మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ని ఈచ్ ఇయర్ ఫోన్ పీస్ ఏదైతే ఉందో, సో లెఫ్ట్ కానీ రైట్ కానీ, సో రైట్ అయితే 8 అవర్స్, లెఫ్ట్ అయితే 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఇది రిలీజ్ అయ్యింది అంటే, సో మన ఇండియన్ మార్కెట్లో ఇంకా వచ్చేసి దీని గురించి ఇంకా లీక్స్ వచ్చేసి రాలేదు, రిలీజ్ అవుతుందా లేదో అనేసి. మనం యూకే కానీ యూఎస్ కానీ అలా చూసుకున్నట్లయితే సో June 9th సోనీ వచ్చేసి ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ లాంచ్ అయ్యింది అంటే $340 వరకు ఉండొచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ 25,000 లోపు మనకు వచ్చేసి ఈ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సోనీ నుంచి అవి అయితే మన ఇండియన్ మార్కెట్లో 25,000 ఉండొచ్చు. సో మీరేమనుకుంటున్నారు, మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందా లేదా అనేసి. సో నెక్స్ట్ టెక్ అప్డేట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి Poco X3 GT గురించి. మన ఇండియన్ మార్కెట్లో త్వరలో లాంచ్ కాబోతున్న ఫోన్ అనేసి కూడా చెప్పొచ్చు. ఈ Poco X3 GT ఏదైతే ఉందో కొన్ని రూమర్స్తో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా వచ్చేసి Redmi Note 10 ఏదైతే ఉందో 5G సపోర్టెడ్ ఫోన్, సో దాన్ని రీబ్రాండ్ చేస్తూ వస్తున్న ఫోన్ అనేసి కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తున్నాయి. లెట్స్ సీ. అండ్ అలాగే ఈ Poco X3 GTలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 1100 SoC చిప్సెట్తో రాబోతుంది. అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 6.67 ఇంచెస్ LCD డిస్ప్లేని దీనిలో ఇవ్వడం జరిగింది. సో AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దీనిలో వచ్చేసి LCD డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మనం మూవ్ ఆన్ అయితే 5000 mAh బ్యాటరీ ప్యాకప్తో పాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ ఫోన్ మనము ఇన్ కేస్ లాంచ్ అయితే Android 11 ఏదైతే OS ఉందో దాని మీద రన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కెమెరా పరంగా చూసుకున్నట్లయితే ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరాతో, అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది డెప్త్ సెన్సార్తో కెమెరా, ట్రిపుల్ కెమెరాని అయితే దీనిలో చూడొచ్చు. అండ్ ఫేస్ క్యామ్ సెల్ఫీ కోసం మనం ఇక్కడ 16 మెగాపిక్సెల్ క్యామ్ని అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారు, ఈ ఫోన్ వచ్చేసి రీబ్రాండెడ్ వర్షన్ అవుతుందా లేదంటే సో కంపెనీ ప్రీవియస్గా చెప్పినట్టే రీబ్రాండెడ్ వర్షన్ కాకపోవచ్చు అనుకుంటున్నారా, లేదు రీబ్రాండెడ్ వర్షన్ అనుకుంటున్నారా, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది వచ్చేసి MI గురించి. MI ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీతో ఆడుకుంటుందనేసి చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ. MI ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది వచ్చేసి 200 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ అండ్ అలాగే 120 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్. ఇది వచ్చేసి ఒక ఫాస్ట్ టెక్నాలజీ అనేసి చెప్పొచ్చు ఛార్జింగ్లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0 to 100% విత్ వైర్తో ఛార్జింగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ 8 minutes టైం తీసుకుంది. అండ్ అలాగే వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో అది వచ్చేసి 15 minutes టైం తీసుకుంది. లెట్స్ సీ. MI ఏదైతే ఉందో ఆ కంపెనీ వచ్చేసి MI 11 Pro కస్టమ్ బిల్డ్ ఫోన్ ఏదైతే ఉందో అది వచ్చేసి 4000 mAh బ్యాటరీతో ఛార్జింగ్ కెపాసిటీని అండ్ ఛార్జింగ్ ఫాస్ట్నెస్ని ట్రై చేయడానికి ఒక ఫోన్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది, కస్టమ్ ఫోన్. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 10% ఆఫ్ ఛార్జ్ కావడానికి 44 seconds ఆఫ్ టైం తీసుకుంది. అండ్ అలాగే
50% ఆఫ్ ఛార్జ్ చేసుకోవడానికి వచ్చేసి 3 minutes టైం తీసుకుంది. ఇక్కడ మనకు వైర్లెస్ చూసుకున్నట్లయితే వైర్లెస్లో వచ్చేసి 0 to 100% ఆఫ్ ఛార్జింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 minutes టైం తీసుకుంది. 120 watts ఆఫ్ ఛార్జర్ ఏదైతే ఉందో అది. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి 120 watts ఫాస్ట్ ఛార్జింగ్కి వచ్చేసి డిఫరెంట్ అయితే ఉంది. సో 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 0 to 100% ఛార్జ్ చేయడానికి వచ్చేసి ఆల్మోస్ట్ 19 minutes టైం తీసుకుంటే, అదే 120 watts ఆఫ్ ఛార్జర్ ఏదైతే ఉందో వైర్లెస్ ఇది వచ్చేసి 15 minutes టైం తీసుకుంది. దీంట్లో వచ్చేసి మనకు ఛార్జింగ్ టైంలో చాలా డిఫరెంట్ అయితే చూడొచ్చు. సో ఇదొక వరల్డ్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేసి చూడొచ్చు. లెట్స్ సీ ఎంఐ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ నెక్స్ట్ రాబోయే ప్రోడక్ట్లో ఈ 200 watts ఆఫ్ ఛార్జింగ్ దాన్ని ఇంక్లూడ్ చేస్తుందా, లేకపోతే ఈ ఎంఐ బ్రాండ్ ఏదైతే ఉందో తన హైప్ కోసం ఇది క్రియేట్ చేసిందా అనేసి చూద్దాం. మీరేమనుకున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ రాబోతుందా లేదా అనేసి. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే iQoo Z3. iQoo Z3 ఏదైతే మొబైల్ ఉందో అది త్వరలోనే మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ వచ్చేసి చైనాలో లాంచ్ అయింది. సో అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనిలో యూస్ చేసిన చిప్సెట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చిప్సెట్ అనమాట, Qualcomm Snapdragon 768 SoC చిప్సెట్ని అయితే దీనిలో యూస్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఓఎస్ ఏదైతే ఉందో 11తో రన్ అవుతున్న ఫోన్ అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకు 6.58 inches ఫుల్ హెచ్డి LCD డిస్ప్లేని అయితే ఇవ్వడం జరిగింది. AMOLED డిస్ప్లే అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో రాలేదు. LCD డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. దెన్ మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ మనం మూవ్ ఆన్ అయితే దీంట్లో ఫస్ట్ యూస్ చేసిన Qualcomm Snapdragon 768 ప్రాసెసర్ అనమాట. దెన్ మనకు ఇక్కడ 8GB 256GB ఆఫ్ వేరియంట్తో ఈ మొబైల్ వచ్చేసి లాంచ్ అయింది. సో కెమెరా విషయానికి వస్తే దీంట్లో కూడా ట్రిపుల్ కెమెరా అని 64 ప్రైమరీ కెమెరా, 8 వచ్చేసి మనకు వైల్డ్ క్యామ్, అండ్ అలాగే 2 వచ్చేసి డెప్త్ సెన్సార్. అండ్ సెల్ఫీ కోసం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో 16 megapixel సెల్ఫీ క్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి 5G సపోర్టెడ్ ఫోన్ అనమాట. దెన్ దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh బ్యాటరీని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 55 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లుగానే కొన్ని మొబైల్స్లో బ్యాటరీ బ్యాకప్ 6000 mAh కూడా, సో ఛార్జర్ సపోర్టెడ్ చాలా తక్కువ ఉండింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4400 బ్యాటరీతో పాటు 55 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఇది తొందరలోనే ఇండియాలో లాంచ్ కావాలనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే అది వచ్చేసి ఎల్జీ గురించి. ఎల్జీ వచ్చేసి ఒక బిగ్ న్యూస్ అయితే అందరికీ చెప్పింది. అది వచ్చేసి వరల్డ్ వైడ్గా ఏదైతే మొబైల్ బిజినెస్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనేసి. ఇది వినగానే అందరూ మొబైల్స్ ఎవరైతే ఎల్జీ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్క నిమిషం షాక్కి గురైనట్టు చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ బిజినెస్ క్లోజ్ చేయడానికి చాలా విషయాల మీద డిపెండ్ అయ్యి ఉన్నారనమాట ఎల్జీ కంపెనీ. అండ్ అలాగే కొన్ని రూమర్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎల్జీ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉంటాయి. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్కి ఎల్జీ తన ప్రోడక్ట్స్ని లాంచ్ చేయటం లేదు అని అనుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఎల్జీ నుంచి వింగ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన 30,000 ఆల్మోస్ట్ 30,000 రూపీస్తో మొబైల్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా కొద్దిగా షాకి గురైనట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొబైల్ బిజినెస్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా దాన్ని క్లోజ్ చేసేసి ఆల్టర్నేట్గా వీళ్ళు వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ కానీ లేకపోతే కనెక్టివిటీ డివైజెస్ అండ్ అలాగే స్మార్ట్ హోమ్స్ ఏదైతే ఉన్నాయో సో దాంట్లో అండ్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే B2B సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో సో దాంట్లో సత్తా చాటుకోవాలనేసి ఎల్జీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అండ్ లెట్స్ సీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో మేము ఎల్జీ ఫోన్ తీసుకున్నాం, సో దాని పరిస్థితి ఏంటి అని. సో దానికి కూడా ఎల్జీ వచ్చేసి ఒక సొల్యూషన్ అయితే ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్ దాన్ని యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం
ఆ టైం వరకు వచ్చేసి వీళ్ళు సర్వీస్ ఇస్తారు. అండ్ అలాగే సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ వచ్చేసి వీళ్ళకి వస్తుంది అనేసి ఎల్జీ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. లెట్స్ సీ ఎల్జీ తన కస్టమర్స్కి ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది, ఎంతవరకు సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది ఆఫ్టర్ క్లోజ్ చేసిన తర్వాత. ఈ మొబైల్ బిజినెస్ ఏదైతే ఉందో టోటల్గా క్లోజ్ చేసిన తర్వాత తన సర్వీస్ మీద ఎంతవరకు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తుందో చూడాలి. సో నెక్స్ట్ అప్డేట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే అది వచ్చేసి పబ్జీ గురించి. ఎస్, పబ్జీ ఏదైతే ఉందో బ్యాన్ అయిన తర్వాత దెన్ రీలాంచ్ ఏదైతే ఉందో సో మన ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే దీన్ని వర్షన్ మార్చి పబ్జీ మొబైల్ ఇండియాగా అనేసి లాంచ్ చేయడం అయితే త్వరలోనే చూడబోతున్నాం మన ఇండియాలో. సో ప్రీవియస్ మనం చూసుకున్నట్లుగానే పబ్జీ మొబైల్ ఇండియన్ వర్షన్ ఏదైతే ఉందో దానికి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి చెప్పారు. సో ఎవ్రీ 3 days ఎవ్రీ 4 daysకి ఒక టీజర్ కానీ లేదా ఒక పోస్టర్ కానీ లాంచ్ కావడం మనం ఇక్కడ చూడొచ్చు. అందరూ వచ్చేసి నాకు తెలిసినంత వరకు అందరూ పబ్జీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎస్, షూర్గా మనకు తొందరలోనే పబ్జీ లాంచ్ కాబోతుంది. అండ్ ఒక్క ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే సో పబ్జీ బీటా వర్షన్ వచ్చింది. అండ్ అలాగే పబ్జీ ఈ సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పబ్జీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. సో ఇలాంటి ఫేక్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దండి. ఎందుకంటే సో ఇన్ కేసు మీ మొబైల్లో ఇంపార్టెంట్ కానీ లేదా పర్సనల్ డేటా ఉన్నట్లయితే సో ఇన్ కేస్ హ్యాకర్స్ అలాంటి లింక్స్ ఏమన్నా పంపించారనుకోండి, మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డేటా కానీ లేదంటే మీ టోటల్ డేటా అండ్ అలాగే మీ మొబైల్ ఏదైతే ఉందో సో వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితి అవసరం లేదు. సో ఇన్ని రోజులు వెయిట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఒక 10 days 1 week వెయిట్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డ్యామ్ షూర్గా ప్లే స్టోర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్లో ఈ జూన్ ఏదైతే ఉందో 10 కానీ లేదంటే June 18th కానీ రిలీజ్ కాబోతుంది అనేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అందరూ సేఫ్గా గేమ్ ఆడండి ఇన్ కేస్ రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న వర్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ 600 MB 700 MB అయితే ఉండొచ్చు. ఎందుకంటే సో 1 GB ఫోన్స్ ఉన్నాయి, 2 GB యూస్ చేస్తున్న ర్యామ్స్ యూస్ చేస్తున్న ఫోన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కంపేర్ చేసుకొని మళ్ళీ రీబిల్డ్ చేసి ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్కి సో ఇండియన్ మార్కెట్లో త్వరలోనే లాంచ్ కాబోతుంది. సో నేను కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ పబ్జీ మొబైల్ ఇండియా. సో ఏమేమి మార్పులు చేస్తారో ఏమేమి చేర్పులు చేస్తారో దాని గురించి తెలుసుకోవాలనేసి. సో అందరూ స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ అలాగే పబ్జీ డౌన్లోడ్ అయిన తర్వాత చూసి ఆడండి. అండ్ అలాగే కొత్త పాలసీస్ ప్రకారం సో ఎవరైతే చిన్నపిల్లలు ఆడాలనుకుంటారో ఖచ్చితంగా గార్డియన్ కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ మొబైల్ని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అనేసి ఒక టాక్ అయితే వచ్చింది. అండ్ అలాగే చిన్నపిల్లలు వచ్చేసి వాళ్ళ గేమింగ్ని కూడా కంట్రోల్ చేసే విధంగా వచ్చేసి దాంట్లో ఇవ్వడం అయితే మనం చూడొచ్చు, ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు అనమాట. సో అందుకే పబ్జీ డౌన్లోడ్ అవుతుంది. సో దానికోసం ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. ఈ June 10 కానీ June 18 కానీ ఈ డేట్స్లో త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్న పబ్జీ కోసం. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి యాపిల్ గురించి. ఎస్, యాపిల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏముంటుంది అనేసి అందరూ అనుకోవచ్చు. బట్ యాపిల్ 14.6 అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత నుంచి చాలా ఇష్యూస్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. దాంట్లో మెయిన్ వచ్చేసి బ్యాటరీ డ్రైన్. ఎస్, ఈ వర్షన్ 14.6 ఏదైతే ఉందో దాని తర్వాత సో అన్ని మెజారిటీ ఆఫ్ మొబైల్స్లో సో వరల్డ్ వైడ్గా ఉన్న మొబైల్స్లో ఆల్మోస్ట్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ చాలా వచ్చాయన్నమాట. సో అది ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు అయితే యాపిల్ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. బట్ కొంతమంది కస్టమర్స్ వచ్చేసి వెన్ స్లీపింగ్ మోడ్లో ఉన్నా కూడా సిరి ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ ఛార్జింగ్ని డ్రైన్ చేస్తుంది. అండ్ కొంతమంది వచ్చేసి ఈ ఎయిర్ ట్యాగ్స్ ఏదైతే ఉన్నో దాన్ని యూజ్ చేయడం వల్ల ఈ బ్యాటరీ ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది అనేసి కంప్లైంట్స్ రైజ్ చేశారు. సో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ వచ్చేసి iPhone 7 ఏదైతే ఉందో 7 to
12 Pro Max వరకు ఈ అప్డేట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ అందరూ అప్డేట్ చేసుకున్నారనేసి అనుకుంటున్నాను. సో వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అనేసి అనుకుంటున్నారు. బట్ కొంతమందికి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, అందరికనేసి చెప్పట్లేదు. సో ఆల్మోస్ట్ యూజ్ చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకందరికీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది. సో కొంతమంది కస్టమర్స్ నేను 14.6 వర్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత సో దీనిలో బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెడ్యూస్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. ఫస్ట్ బ్యాటరీ లైఫ్ 100% ఉంది, దెన్ తర్వాత మనం చూసుకున్నట్లయితే 98కి వచ్చింది, దెన్ 97కు వస్తుంది. సో ఏం జరుగుతుందో నా మొబైల్లో అనేసి ఒక పోస్ట్ అయితే కంపెనీ ఏదైతే ఉందో యాపిల్ పేజ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి ఇష్యూస్ ఈ 14.6 ఏదైతే వర్షన్ ఉందో సో దాన్ని అప్డేట్ చేసుకున్నందు వల్లనే వచ్చింది అనేసి కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు వరకు యాపిల్ కంపెనీ దానికి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇచ్చింది అంటే సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ కంటే నెక్స్ట్ రాబోయే అప్డేట్లో ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ అప్డేట్ కూడా రావచ్చు అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు వరకు ఈ అప్డేట్ చేసుకున్నారో 14.6 సో నెక్స్ట్ యాపిల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇన్ కేస్ వస్తే. లేదు అంటే చూద్దాం, లెట్స్ సీ యాపిల్ ఎలా రెస్పాండ్ అవుతుందో ఈ ఇష్యూని తీసుకొని. సో ఈ రోజుకి ఈ న్యూస్తో నేను మీ సాజిద్ని సైనింగ్ ఆఫ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ టెక్నాలజీస్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.